కాంగ్రెస్ లో ఆ పోస్ట్ కు యమా క్రేజ్ గురు. పీసీసీ చీఫ్ పదవి కన్నా ఇప్పుడు ఆ పోస్ట్ కి ఫుల్ డిమాండ్ నడుస్తుంది. కాంగ్రెస్ నేతలు అంతా ఆ పోస్ట్ నే ఎందుకు కోరుకుంటున్నారు? ఆ పోస్ట్ లోనే అదృష్టముందా? ఆ పోస్ట్ దక్కించుకున్న నేత ఫ్యూచర్ ఎక్కడికో వెళ్ళిపోతుందా? అందుకే ఇప్పుడు ఆ పోస్ట్ కోసం ఢిల్లీ స్థాయిలో పైరవీలు జరుగుతున్నాయా? ఇంతకీ కాంగ్రెస్ లో ఇంత డిమాండ్ ఉన్న పోస్ట్ ఏంటి? గతంలో ఆ పోస్ట్ లో ఉన్న అదృష్టవంతులు ఎవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ కు ఫుల్ గిరాకీ. వర్కింగ్ ప్రెసిడెంట్ తో తలరాత మారిపోతుందనే టాక్. వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ తో వర్తిస్తున్న అదృష్టం. ఢిల్లీ లెవెల్లో పైరవీలు చూస్తున్న నేతలు. వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి పీసీసీ చీఫ్ గా ఉత్తమ్ కుమార్, ప్రస్తుతం ప్రభుత్వంలో నెంబర్ 2గా ఉన్న పట్టి విక్రమార్క, వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేసిన సీఎం రేవంత్, పొన్నం ప్రభాకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి పీసీసీ చీఫ్ గా మారిన మహేష్ కుమార్, కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర విభజన తర్వాత మొట్టమొదటిసారిగా వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులు క్రియేట్ చేశారు. ఈ పోస్టును ఎవరు దక్కించుకుంటే వారిని అదృష్టం అతుక్కుపోతుందనే టాక్ ఉంది. టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేసిన వారందరికీ ఆ తర్వాత కాలంలో మంచి అవకాశాలు వచ్చాయని చెప్తున్నారు. ఇది గుడ్డి నమ్మకం కాదని కళ్ళ ముందే కనిపించే వాస్తవం అంటూ ఉదాహరణలతో సహా వివరిస్తున్నారు పార్టీ కార్యకర్తలు, పండితులు. తెలంగాణ ఏర్పడిన సమయంలో పీసీసీ చీఫ్గా పొన్నాల లక్ష్మయ్యకు ఛాన్స్ దక్కింది. అప్పుడు మొట్టమొదటి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి అవకాశం లభించింది. ఆ తర్వాత జనరల్ ఎలక్షన్స్లో పార్టీ బలహీన ప్రదర్శన కారణంగా అధిష్టానం పొన్నాలను తప్పించింది. అప్పటి వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్కు పీసీసీ చీఫ్గా ఛాన్స్ ఇచ్చింది. అలా పీసీసీ చీఫ్ ఛాన్స్ దక్కించుకున్న ఉత్తమ్ దాదాపు 10 ఏళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు. ఇక వర్కింగ్ ప్రెసిడెంట్గా పీసీసీ చీఫ్గా పనిచేసిన ఉత్తమ్కు పార్టీలో పట్టు బాగా పెరిగింది. ఢిల్లీ పెద్దల వద్ద కూడా మంచి గుర్తింపు ఉంది. అలా పార్టీలో ముఖ్యమైన నేతల్లో ఒకరిగా మారిపోయిన ఉత్తమ్ ప్రస్తుత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇక ఉత్తమ్ తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ ఛాన్స్ మల్లు బట్టి విక్రమార్కకు దక్కింది. ఆ తర్వాత బట్టి సిఎల్పి ప్రచార కమిటీ చైర్మన్గా, సిఎల్పి లీడర్గా ఎంపికయ్యారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేసిన బట్టి ఇప్పుడు ప్రభుత్వంలో నెంబర్ 2గా వ్యవహరిస్తున్నారు. బట్టి తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేసిన వారిలో రేవంత్ రెడ్డి సీఎంగా, పొన్నం ప్రభాకర్కు మంత్రి యోగం పట్టింది. ఆఖరికి మొన్నటికి మొన్న వర్కింగ్ ప్రెసిడెంట్ విత్ ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ తర్వాత కూడా మారిపోయింది. ఇప్పుడు ఆయన పీసీసీ చీఫ్ ఛాన్స్ కొట్టేశారు. అలా వర్కింగ్ ప్రెసిడెంట్ ఛాన్స్ దొరికిన ప్రతి ఒక్కరి తలరాత మారిపోతుందనే టాక్తో ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టుకు ఒక్కసారిగా గిరాకీ పెరిగింది. ముఖ్య పదవులు ఆశిస్తున్న నేతలంతా వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు కోసం భారీ కసరత్తు చేస్తున్నారు. కొందరు నేతలైతే ఢిల్లీ లెవెల్లో పైరవి చేస్తున్నారు. తమకు అవకాశం ఉన్న నేతలందరితో దీనికోసమే పట్టుబడుతున్నారు. దీంతో వర్కింగ్ ప్రెసిడెంట్గా 4 లేదా 5 నియమించాలని పార్టీ అధిష్టానం భావిస్తుంది. సామాజిక సమీకరణల ఆధారంగా వర్కింగ్ ప్రెసిడెంట్ను భర్తీ చేయాలని చూస్తుంది. ప్రస్తుతం పీసీసీ చీఫ్గా బీసీ నేతను నియమించడంతో వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఇతర సామాజిక నేతలకు అవకాశం ఇవ్వాలని ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం జోరుగా జరుగుతుంది.